తెలుగు వార్తలకు స్వాగతం. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరానందరాజు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరానందరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు వాసవి విద్యా సంస్థల బాసటగా నిలవాలని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడ మండలం పెద్ద తాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా తనకెవరూ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరిస్తే సరిపోతుందని అన్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మనుసులమ్మ జాతర వేడుక నిర్వహణకు సమాయత్తమవుతున్నామని తెలిపారు. మాత్రం నాకు చెప్పి ఖర్చు పెట్టండి, దానికి ఎవరికి వాడాలో దానికి వాడదాం. సిఎస్ఆర్లో మీరు ఏదైతే ఖర్చు పెట్టినారో అది ఎవరైనా పేద విద్యార్థులు వచ్చినప్పుడు 100 మందికి ఒకళ్ళో ఇద్దరిని మేమైనా చెప్తే వాళ్ళకి రాయితీలు ఇప్పించండి. అంతకు తప్ప నాకు డొనేషన్ ఇవ్వండి, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నాకు అనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అడగను. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం సమాజం కోసమే పనిచేద్దాం. మీతో పాటుగా నేను వర్కర్ని అనుకోండి, ఏదైనా సిఎస్ఆర్లో మీరు కొంత ఖర్చు పెట్టాలి. 1% 2% ఎంత ఉంది కదా, ఆ డబ్బు ఖర్చు పెట్టి డబ్బు చెప్పి ఏ ఊరు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది మనం ఒక ఆలోచన చేసే అవకాశాన్ని ఇవ్వండి అంతే. అంతకన్నా నాకేం అవసరం లేదు. అది నాకు కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్పిన చోట ఖర్చు పెట్టండి అంతే. అది ఒక మంచి పనికే వాడదాం. ఇక్కడ క్రికెట్ స్టేడియం పెట్టిస్తున్నాం, ఇవాళ డబ్బులతో పని అంతా గవర్నమెంట్ పెట్టుకోదు. స్థల సేకరణ అయితే చేయించున్నాను. ఏదో రకంగా అందరూ సహకారం చేయాలి. నేను ఉన్న అందరిని అడుగుతున్నా, అందరూ సహకారం చేయాలి. మా బలుసులమ్మ తల్లి ఉత్సవాలు చేస్తాం, దానికి అందరు మీతో పాటు నేను డోనర్నే, అందరూ కలిసి ఆ ఉత్సవాలు చేద్దాం. అంటే దేవుడు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఓ పక్కన దాన్ని చేయాలి. మానవ సేవ మాధవ సేవ కాబట్టి ఎవరికి లేదంటే వాళ్ళకి చేద్దాం. అంతకు మించి మీరు ఎవరికి ఓ 10 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెటిల్మెంట్ ఎవరి దగ్గర రౌడీలు పోషించకండి. ఏ పోలీస్ స్టేషన్లోనూ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేయించుకోకుండా మీకు ఏమైనా అవసరం అయితే నేను మీతో ఉంటాను. మీకు ఎక్కడన్నా బజార్లో సైట్లు ఉంటే ఇప్పుడు కట్టేసుకోండి. మీ జోలికి ఎవరు రారు, ఎవరికో రూపాయి ఇవ్వట్లేదు. ఇంక అంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. నేను నన్ను కాకేశారు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను వైద్యం ఖరీదుగా మారిన నేటి తరుణంలో అటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో శ్రీ పెంట్లమ్మ ఆలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాధ్యతతో కలిసి ప్రారంభించి పెంట్లమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యం చేయించుకోలేని వారు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. మందులు సైతం ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సోమేశ్వరరావు, గంధం సతీష్, పంతం శేఖర్, సురేష్లకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కస్బా పెంటపాడు గ్రామంలో చైతన్య హాస్పిటల్స్ వారు, కామినేని హాస్పిటల్స్ మా మిత్రులు సోమేశ్వరరావు గారు ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు వారందరినీ అభినందిస్తూ, ఇవాళ ఇక్కడ చేసే టెస్టుల ఖరీదు దాదాపు 3,000 రూపాయలు ఉచితంగా టెస్టులు చేయబడతాయి. దాంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏదైనా వైద్యం చేయించుకోలేని వాళ్ళకి కూడా మీ అందరూ కూడా బాబ్జీ కానీ నేను కానీ అదే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకారం చేసి వారికి ట్రీట్మెంట్ చేసి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవల మల్లికార్జునరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పీతల సత్యనారాయణ గారు, అదే కాకుండా గంధం సతీష్ గారు, శేఖర్ గారు, శివరామకృష్ణ గారు, సంతోష్ గారు, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, వీర మహిళలకు, ఇక్కడ పాల్గొన్న అధికారులకు, అనాథకులు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయింది. మరి దాన్ని పేద ప్రజలు చెంతకు తీసుకొచ్చే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, దాన్ని సహకరించినటువంటి హాస్పిటల్లో దాతలందరూ కూడా మరి మేము సైతం ఈ పేద ప్రజలకు రాష్ట్రం ఇబ్బందులో ఉంది కాబట్టి మనం ఏదో రకంగా అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీరందరిని అభినందన తెలియజేస్తూ, ఈ చేసి సేవలో మరి పాత్రదారులైనటువంటి సోమేశ్వరరావు గారు కానీ, కామినేని హాస్పిటల్స్ వారికి కూడా మా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, కూటమి తరఫున కూడా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతా ఉంది కాబట్టి ఈ అన్ని టెస్టులను చేయించుకోండి, వినియోగించుకోవాల్సిందిగా
ఈ యొక్క క్యాంపును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని పలువురు వక్తలు కొనియాడారు. ఉండి డ్వాక్రా భవనం ఎదురుగా ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కరిమెరక మల్లికార్జునరావు అధ్యక్షున రాజశేఖర రెడ్డి జయంతి వేడుక నిర్వహించారు. ఎంపీపీ ఇందుకూరి సిఆర్ నారాయణరాజు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పేదలకు వరంగా మారిందని తెలిపారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాండ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విపిఆర్కే ఆంజనేయరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. గ్రామ ఉప సర్పంచ్ గొట్టుముక్కల కన్యావర్మ, అచ్చారావు, బాలాజీ, గుండబత్తుల సుబ్బారావు, సురవర వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆరోగ్యం, వైద్య, రైతు బంధు మీద ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహానుభావుడు ఆయన. అలాంటి ఆయనకి మనం నిండు నీరు ఆరోగ్యం ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ చాలా కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆ రోజున రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవి ఈ రోజు దాకా కూడా చిరస్మరణీయం. ఆయనకి ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మా ఉండి మండల పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ యుగంలా సాగింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విధంగా ఆయన పరిపాలనలో ఎన్నో విధమైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అవసరాలు తీర్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున జలయజ్ఞం ద్వారా అనేకమైన ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా ఉచిత వైద్యాన్ని అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కూడా మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ప్రజల కోసం రచ్చబండి అనే ఒక కార్యక్రమం ద్వారా ఆయన ఎక్కడికో తీరం లోకాలకి ఆయన. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా నర్సాపురం స్టీమర్ రోడ్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు నాటి ఘనంగా వేడుక నిర్వహించారు. నర్సాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మునురి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. సోమవారం నర్సాపురం ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నర్సాపురం ఆర్డీఓ ఎం అచ్యుతంబారీష్, సంబంధిత అధికారులు, బోట్మెన్ సొసైటీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకానుగుణంగా ఉచిత ఇసుక విధానాన్ని స్పష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. నర్సాపురం, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల, యలమంచిలి, చించినాడులో ఉన్న పాయింట్లలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనుమతులు యుద్ధ ప్రాతిపదికన పొందాలని తెలిపారు. కొత్తగా గోదావరిలో డీసిల్టింగ్ పాయింట్లను సంబంధిత అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలని అన్నారు. జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్లలో నిల్వలు ఉచిత విధానం కోసం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించే గోదావరి జలాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఉద్యమంలో భాగస్వాములు అవుదామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఏర్పాటు చేసిన గోదావరి పరిరక్షణ సమితి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశుభ్రమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సర్ ఆర్డర్ కాటన్ మహాశయని ఆధీన సాధన కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో సాగునీటి కొరత లేకుండా పంటలు సుభిక్షంగా పండుతున్నాయని అన్నారు. అఖండ గోదావరిగా పేరుగాంచిన గోదావరి నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పరిశ్రమల వల్ల, మానవ తప్పిదాల వల్ల గోదావరి నీరు కలుషితం అవుతోందని, వాటిని నివారించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గోదావరి నీటిని కలుషితం కాకుండా కాపాడేందుకు పుస్తకాలు ఆవిష్కరణ చేయడం అభినందనీయమని అన్నారు.
సత్యనారాయణ గారు ఎలాగొచ్చామని కనబడతలేదు వెనకాల. రెడ్డి గారు గట్టిగా చెప్పేటువంటి మాట, మన పేపర్ మిల్లు తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. ఆ కలవటం మనందరికీ తెలుసు. పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది, అంటే కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం. ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వం రోజుల్లోనే ప్రారంభించారు. ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది. రణదీప్ సుల్తాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది. ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను సత్వర పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించాలని అన్నారు. అధికార హాజరు శాతాన్ని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారి హాజరు కాని పక్షంలో ముందస్తు అనుమతి తప్పనిసరి తెలిపారు. స్పందనలు అర్జీలు ఇవ్వడానికి వచ్చిన దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి కలెక్టర్ వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ధవళేశ్వరానికి చెందిన ఎర్ర ఉమామహేశ్వరికి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8,500 రూపాయలు ఖరీదైన ట్రై సైకిల్ను కలెక్టర్ చేతి మీదుగా అందజేశారు. వచ్చే సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, ఆలోగా ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో శానిటేషన్పై చర్యలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ఇతర మండల స్థాయి అధికారులతో కలిసి ధవళేశ్వరం పంచాయతీలో పర్యటించారు. రహదారులపై బురద ఉండడంతో ప్రత్యక్షంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని శానిటేషన్ సిబ్బంది సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. సుమారు 140 మంది పైగా శానిటేషన్ సిబ్బంది ఉన్నా పారిశుధ్య నిర్వహణలో అలసత్వం కనిపించడం వల్ల కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బంది హాజరు వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎక్కడ సిబ్బంది పనిచేసిన జాడలు కనిపించడం లేదని, ఇదేనా మీ యొక్క పర్యవేక్షణ అంటూ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు పెరగకుండా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల క్రమం తప్పకుండా హాజరై బాగా చదువుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. లాలా చెరువు ఉన్నత పాఠశాలలో అర్బన్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విద్యతోనే మనం భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోగలమని, తద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలిచేందుకు విద్య ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు. చదువు అభివృద్ధికి సూచమని, సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వారి అభిప్రాయాలను భావాలను అర్థం చేసుకుని వ్యక్తిగత ఎదుగుదలకు చదువు ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థి ఇంటి ఒక్కరికే అమ్మ ఒడి సొమ్ము ఇచ్చేవారని, నేడు కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో చదువుతున్న పిల్లలకు అందరికీ తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు బ్యాగులు, షూ, నోట్బుక్స్, యూనిఫారంలు కలిపిన కిట్లను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టిందని నగరపాలక సంస్థ మున్సిపల్ అదనపు కమిషనర్ సచివేని అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి నగరపాలక సంస్థ కమిషనర్ తరపున మున్సిపల్ అదనపు కమిషనర్ సచివేని 22 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ అదనపు కమిషనర్ సచివేని మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయ ప్రజా సమస్య పరిష్కార వేదికలో 8 అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని రెవెన్యూ డివిజన్ అధికారి ఏ చైత్రవర్షిని అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓ చైత్రవర్షిని పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పింఛను, ఇళ్ల స్థలం, భూ సర్వే, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ తదితర అంశాలకు సంబంధించి 8 మంది నుండి అర్జీలను స్వీకరించామని తెలిపారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అలపర్తి, ద్వారంపూడి, బుల్లెమ్మ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంత్రి సత్యకుమార్ యాదవ్
శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి, స్థానిక నాయకుల అధికారులతో కలిసి 13.85 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఏరియా ఆసుపత్రి వద్ద 100 పడకల అదనపు భవనానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం కోసం 13.85 కోట్ల రూపాయలతో 100 పడకల అదనపు భవనాన్ని నిర్మించే దిశగా భూమి పూజ, శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలు నిలిపి వారికి పునర్జన్మనిచ్చేది ఆసుపత్రి మాత్రమేనని, ఆసుపత్రికి వెళితే దేవాలయానికి వెళ్ళిన అనుభూతి ప్రజల్లో ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. దేశ ప్రధాని మోడీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంగా ఆసుపత్రులకు నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి ఏరియా ఆసుపత్రిని 13.85 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిగా అదనపు భవనాల అభివృద్ధికి ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో తన తండ్రి మూలారెడ్డి హయాంలో పిఎస్సిగా ఉన్న ఆసుపత్రిని 30 పడకలుగా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలోకి వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది. ప్రాణం పోసేది, ప్రాణం నిలిపేది చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులని దేవాలయాల అందంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను. అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారు. ఆయన మందిరంతో పోలుస్తూ ఆసుపత్రిని కొత్త పేరు ఇచ్చారు. అటువంటి పవిత్రమైన ఆసుపత్రి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఆ శంకుస్థాపనకు వచ్చే అవకాశం కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనపర్తి ఏరియా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇవాళ దాదాపుగా 13.85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న అదనపు భవనాల్ని శంకుస్థాపన, భూమి పూజ చేసి మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మరి గతంలో ఒకసారి ఈ ఆసుపత్రి చరిత్ర తీసుకుంటే ఎప్పుడో పూర్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్నదాన్ని మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా 30 పడకల ఆసుపత్రిగా పెంపొందింపజేయడం, ఆ తదుపరి 2014-19 మధ్యకాలంలో దాదాపు 5 కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో భవనాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు ఏదైతే నాబార్డుకి 3.75 కోట్ల రూపాయల పరిమితి ఉన్నప్పటికీ నీలం తుఫాన్లో ఈ ఆసుపత్రి దాదాపు 4-5 అడుగుల మేరకు నీటిలో మునిగిపోవడంతో 4-5 అడుగుల మేర ఎత్తు చేసి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అదనంగా 1 కోటి రూపాయలు ఖర్చు అయినా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరలా అదనంగా నిధులు మంజూరు చేసి ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నూజివీడిలోకి ఏసీబీ అధికారులు వచ్చారనే సమాచారం రావడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది తాళాలు వేసి పరారయ్యారు. కార్యాలయ సమీపంలో గల డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు కూడా మూసివేశారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.